నమస్తే, వెల్కమ్ టు లైవ్ షో. కల్లోల కరోనా కబళించేస్తోంది. సింగిల్ డేనే ఆల్ టైమ్ హై రికార్డ్స్ ను బ్రేక్ చేసుకుంటూ 1,00,000 దాటేసే కేసులు. కానీ ఎవరిలోనూ భయం లేదు. ఎవరికి మాస్క్ పెట్టుకోవాలనో, సామాజిక దూరం పాటించాలనో సామాజిక బాధ్యత ఎవరిలోనూ లేదు. ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటించమని నెత్తి నోరు పొట్టుకుంటూ వాళ్ళు ఆఖరికి ఫైన్లు వేసే స్థాయికి వెళ్ళింది, కేసులు పెట్టే స్థాయికి వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఎవ్వరిలో కూడా కనీసం వైరస్ మన పక్కనే ఉందన్న సోయలేదు. ఇబ్బడి ముబ్బడిగా బయటకు వచ్చేస్తున్నారు. పబ్బులు క్లబ్బుల్లో యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. మరి ప్రభుత్వాలు కూడా స్కూళ్లను మూసేసి, కాలేజీలను మూసేసి పబ్బులు తెరవడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటుంది? కరోనా క్యారియర్స్ గా మారతాయి, క్లోజ్డ్ రూమ్ లో ఉంటాయి, పబ్బులు మూసేయండి, క్లబ్బులు మూసేయండి అని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మన కళ్ల ముందే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ కు సంబంధించి, మెట్రోపాలిటన్ బెంగళూరుకు సంబంధించి చాలా కేసెస్ కనపడుతున్నాయి. ముందు పబ్బుల వల్లే, క్లబ్బుల వల్లే కరోనా ఎక్కువగా స్ప్రెడ్ అవుతోందని. ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వస్తున్న న్యూస్ స్పైక్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతోందని అంటున్నారు. మనం మునిగిపోయే స్టేజ్ కి వెళ్ళిపోతున్నామా? మనల్ని మనం కట్టడి చేసుకోవాలన్నా, కరోనాను కట్టడి చేయాలన్నా మరి స్వీయ నియంత్రణ ఎలా సాధ్యం? ఎక్కడికక్కడ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసుకుంటూ, పబ్బులు ఓపెన్ చేసుకుంటూ, క్లబ్బులు ఓపెన్ చేసుకుంటూ ఏ విధంగా కరోనాను కట్టడి చేయగలం? ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తోందా? ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషించట్లేదా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయ్ భాస్కర్ గారు. ఆయన క్లినికల్ రీసెర్చ్ ఎథికల్ కమిటీ చైర్మన్. వెల్కమ్ టు అవర్ షో అండి. అలాగే మనతో పాటు కూటికుప్పల సూర్యారావు గారు కూడా జాయిన్ అవుతున్నారు లైవ్ లో, ఇన్ఫెక్షన్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా నుంచి. వెల్కమ్ టు అవర్ లైవ్ షో అండి సూర్యారావు గారు. అండ్ నెక్స్ట్ రవికుమార్ గారు, నీలోఫర్ వైద్యులు, పీడియాట్రిషియన్. వెల్కమ్ టు అవర్ లైవ్ షో అండి. ఫస్ట్లీ విజయ్ భాస్కర్ గారు, బేసిక్ గా డిఫరెంట్ స్పైక్స్ వస్తున్నాయి, ఇంకా 2-3 వేవ్స్ కూడా రావచ్చు అని నిపుణులు మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు, ఎపిడెమాలజిస్టులు. సో కంపారిటివ్లీ 2020 నుంచి చూసుకుంటే 2021 స్పైక్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతోంది. ఈ రోజు ఒక్కరోజే 96,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. మనం మునిగిపోతున్నామా? అబ్సల్యూట్లీ ఇది మానవ తప్పిదమేనండి, నో డౌట్, హ్యూమన్ మిస్టేక్ అది. ఇది ఎందుకంటే బేసిక్గా కొన్ని కంట్రీస్కి మనం కంపేర్ చేసుకుంటే, కొన్ని స్టేట్స్కి కంపేర్ చేసుకుంటే అక్కడ చేపట్టే యాంటీ కోవిడ్ మేనరిజమ్స్, ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్ అండ్ శానిటైజేషన్, ఈ 4 కొన్ని లైక్ సింగపూర్ లాంటి కంట్రీస్లో కానీ ఇతరత్ర కంట్రీస్లో మనకు 10 నెంబర్స్ చూస్తున్నాం ఇన్ఫెక్టెడ్ కేసెస్. వై ఇన్ ఇండియాలో ఇంత 1,03,000 కేసెస్? అంటే మనం కంపేర్ చేసుకుంటే పోయిన సంవత్సరం మార్చి ఏప్రిల్లో 10 నుంచి 12,000 ఉంటే ఈ మార్చి ఏప్రిల్లో మనం 1,07,000 కేసులు. అంటే యూ కెన్ ఇమాజిన్, పోయిన సంవత్సరం సెప్టెంబర్లో మనకు 97,000 కేసులు ఉండే. ఈ లెక్కను చూస్తే మనకు నెక్స్ట్ సెప్టెంబర్లో మనం 10 లక్షల కేసులు చూస్తాం కావచ్చు. సో ఈ లెక్కన మనకు ఇన్ఫెక్షన్ కేసులు పెరిగితే రేపు మనకు ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమాత్రం సరిపోయే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మనం స్వీయ నియంత్రణ అంటే మనం కంపల్సరీ మాస్క్, కనీసం ₹2 మాస్క్ అన్నా ధరించడం. ఇది ఎవరు తప్పిదాం అనుకుంటారండి? ప్యూర్గా పొలిటికల్ తప్పు. ఎందుకంటే పబ్లిక్ సోషలైజ్ అవడు, వద్దు పబ్లిక్ వద్దు అంటున్నారు, సరే ఓకే, బట్ పొలిటికల్ మీటింగ్స్ ఎవరు కంట్రోల్ చేయటం లేదే. పొలిటికల్ మీటింగ్స్లో వచ్చిన వాళ్ళని నియంత్రించే పద్ధతి లేదే. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఏం చేస్తుంది, పోలీసింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? లాక్డౌన్ టైంలో ఎంత స్ట్రింజెంట్గా ఉన్నారో ఇప్పుడు కూడా పబ్లిక్ హెల్త్ సిస్టమ్, పోలీసింగ్ సిస్టమ్ స్ట్రింజెంట్గా ఉండుంటే ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేది కాదు. క్లోజ్డ్ ఏసీ హాళ్లలో 1000 మందితోటి పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు మీకు క్రాస్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని పదే మనం 10 నెలల నుంచి చెప్పుకుంటున్నాం, కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. సో అదొకటైతే. రెండో కారణం మనకు ఏ సిమ్టమాటిక్ కేసెస్. మన సైంటిఫిక్ డేటా ప్రకారం 53%, అంటే 130 కోట్లలో 67 కోట్ల మంది కరోనా ఏసిమ్టమాటిక్, కరోనా పాజిటివ్ కేసెస్ ఉన్నట్టుగా మన అంచనాలు చెప్తున్నాయి. అయినా కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏం చేయాలి? పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చేయాల్సిన జాబ్ ఏంటి? టెస్ట్, ట్రేసింగ్ అండ్ ఐసోలేషన్. ఈ 3 చేసి ఉంటే ఈ ఇన్ఫెక్షన్ ఇంత ర్యాపిడ్గా, ఇంత ఫాస్ట్గా, ఇంత సూపర్ స్ప్రెడ్గా ఉండేది కాదు. సో టెస్ట్, ట్రేసింగ్ అండ్ ఐసోలేషన్ చేయడంలో అట్టర్గా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మాట్లాడదామండి. కూటికుప్పల సూర్యారావు గారు, ఇన్ఫెక్షన్ డిసీజ్ సొసైటీ ఆఫ్ అమెరికాలో ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాము. సూర్యారావు గారు, న్యూస్ స్పైక్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, 1,00,000 పైచిలకు కేసులు నమోదవుతున్నాయి. సో స్పైక్ తీవ్రత గాని, ఈ సెకండ్ వేవ్ తీవ్రత గాని అర్థం కావటం లేదా ప్రభుత్వాలకు గాని, జనాలకు గాని? ఇది నిర్లక్ష్యమా, లేకపోతే వైరస్ క్యారెక్టరే ఆ విధంగా ఉందా? మొదటి నుంచి కూడా భారతదేశంలో ఉదాసీనత అండి. కారణం ఏమిటంటే
నేను కిందటి ఏడాది డిసెంబర్ నెలలోనే హిందూ న్యూస్ పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే, భారతదేశానికి కరోనా ముప్పు అతి దగ్గరలో ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ చైనా నుంచి మిగతా ప్లేసెస్ నుంచి వాటిని పూర్తిగా నిషేధించమని చెప్తే మార్చి వరకు మన భారతదేశంలో వాటిని కనీసం ఇంప్లిమెంట్ చేయలేదు. రెండవది ఏంటంటే, కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏ వైరస్లకి హెచ్ఐవి కూడా ఆర్ఎన్ఏ వైరస్సే. ఆర్ఎన్ఏ వైరస్లకి విపరీతమైన మ్యూటేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక్కసారి మ్యూటేషన్ వచ్చినా సమాజంలో 1% దాటి ఇన్ఫెక్షన్ రేట్ ఉంటే, అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఎపిడెమియాలజికల్ డేటా పబ్లిష్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బ్రిటిష్ మ్యాగజైన్, నో కంట్రీ కెన్ కంట్రోల్ ది ఎపిడమిక్. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో 1% దాటిపోయింది, అనేక దేశాల్లో దాటిపోయింది. ఇప్పుడు మనం సర్జ్ అంటాము, లేదా రెండో వేవ్ అంటున్నాము. రెండో వేవ్ ఏమి కాదు ఇది. రెండో వేవ్ని ఎప్పుడంటాం మనము? పూర్తిగా మీకు కరోనా భారతదేశంలో తగ్గిపోయి, పూర్తిగా ప్రపంచంలో కరోనా తగ్గిపోయి కొన్ని రోజులు కొన్ని నెలలు లేకుండా మళ్ళీ వస్తే మీకు రెండో వేవ్. అదేం కాదండి, ఇది మన ముందే కరోనా ఉంది, మన మధ్య కరోనా ఉంది, మన చుట్టూ కరోనా ఉంది. ఉన్నప్పుడు కూడా ఉదాసీనతతో మనం పట్టించుకోకపోవడం వల్ల సర్జ్ అంటే ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్ బికాస్ ఆఫ్ ద రాంగ్ బిహేవియర్. అందు కారణం చేత రెండవది వైరస్ మ్యూటేషన్ బాగా చెందింది. ఈవేళ మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు చెప్పారు మొన్న, యూకే స్ట్రెయిన్ భారతదేశంలో 804 పైచులు కేసులు ఉన్నాయంట. బ్రెజిల్ ట్రైన్ భారతదేశంలో రమారమి 4 ఉన్నాయంట. అలాగే మరి అమెరికా స్ట్రెయిన్ భారతదేశంలో మోర్ దెన్ 10 ఉన్నాయంట. ఈ పరిస్థితుల్లో ఆ స్ట్రెయిన్లు అత్యంత వేగంగా మానవులపై దాడి చేసి ఒకేసారి బొంబాయిలో ఒకే ఒక్క కరోనా కేసు 294 మందికి వ్యాపించింది. కాబట్టి మనం దీన్ని గమనించి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉదాసీనత కూడదు. ఉదాసీనత ఉంటే కరోనాను మనం కంట్రోల్ చేయలేము అన్నటువంటిది. రెండోది, దీనికి నేను ఒక ఫార్ములా చెప్పదలుచుకున్నాను. అదేంటంటే SMS UV. ఎస్ అంటే ప్లీజ్ యూజ్ శానిటైజర్ ఆల్ ద టైమ్. whenever you go out, whenever you are touching a new person, whenever you are touching new thing, you must use sanitizer. దీనిపై కొంతమంది అనవసరమైనటువంటి దురభిప్రాయాలు కలుపు చేశారు. ఏం కలుపు చేశారు? పదే పదే మీరు శానిటైజర్ రాసుకుంటే చేతుల తాలూకా ఉపరితల చర్మం చెడిపోతుందని చెప్పారు. వాస్తవానికి కరోనా లాంటి ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వల్ల నష్టం కంటే చేతులు పొరలు మీకు నష్టమా అనేది ప్రశ్నించుకోవాలి. అంటే సూర్యారావు గారు మీరు చెప్తున్నారు ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాలి, ఖచ్చితంగా శానిటైజర్ చేతులతో శుభ్రం చేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, సామాజిక దూరం పాటించాలి. నిపుణులు ఇప్పుడు కాదు, కరోనా ఫస్ట్ వేవ్ నుంచే హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాల పాత్ర ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వాల రోల్ ఏ విధంగా ఉండాలి? ఈ రోజు సాక్షాత్తు హైకోర్టు ఇన్వాల్వ్ అయింది, తెలంగాణ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. ప్రస్తుతం ఇంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటే పబ్బులు క్లబ్బులు ఎందుకు మూసేయటం లేదు, బహిరంగ ప్రదేశాల్లో కఠినమైన ఆంక్షలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించింది. ఇది ఏ విధంగా చూడాలంటారు? మన భారతదేశంలో ప్రజల్లో చైతన్యం రానంత కాలం ప్రభుత్వాలు పనిచేయవు, అన్ని ప్రభుత్వాలు చేయవు. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రతిదానికి హైకోర్టు ఏమో ప్రభుత్వాలని ఆదేశించాలి. ఇది అలవాటైపోయింది ఈ దేశంలో. ఈ దేశంలో ఉన్నటువంటి ఉదాసీనత ఇంకెక్కడ ఉండదు. పక్కన ఇల్లు కాలిపోతున్నప్పుడు కూడా మనవాడు ఏమీ పట్టించుకోడు. దీనికి ఏకైక లక్ష్యం నేను చెప్పాను ఏంటంటే, మీరు గ్రామీణ ప్రాంతాల్లో, స్లమ్స్ లో, మురికివాడల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ గుమిగూడిన ప్రదేశాలు ఉన్నాయో ఆ చోట కంటిన్యూస్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. ద ఓన్లీ ఆన్సర్. ఆనాడు స్పానిష్ ఫ్లూ నుంచి మనం చూసుకుంటే ఈ రోజు దాకా సమాధానం ఏంటంటే, ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను, సామాజిక దూరం అనేది మంచి మాట కాదు. దట్ ఇస్ నాట్ ఎ గుడ్ వర్డ్. ఐ వాంట్ టు సే సేఫ్ డిస్టెన్స్, సురక్షిత దూరం. సురక్షిత దూరం వాడాలి మనం. ఈ దేశంలో సామాజిక దూరం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి సామాజిక దూరం అనే మాట మనం మానేసేసి సురక్షిత దూరం లేదా
భౌతిక ఎస్ సూర్యారావు గారు మళ్ళీ మాట్లాడదాం, మీ దగ్గరికి వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక్క నిమిషం ఆగండి. ఈ భౌతిక దూరం కూడా ప్రజలకి ఈవేళ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. మేము ఆంధ్ర యూనివర్సిటీ కలిసి రైతు బజార్ లో అధ్యయనం చేస్తే 100 మందిలో 94 మంది మాకు భౌతిక దూరం తెలియదని చెప్పారు. 6 చెప్పారు కానీ ఎలా పాటించాలో తెలియదన్నారు. అలాంటప్పుడు భౌతిక దూరం ఎలా మీరు పాటిస్తారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ ICMR ఒక్క భౌతిక దూరం వల్లే 89% కరోనాని నివారించవచ్చని చెప్పారు. అందుకే నేను ఒక గొడుగు సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా గొడుగు వేసుకుంటే, ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళినప్పుడు, అంటే ఉదాహరణకి మార్కెట్కి వెళ్తున్నారు, లేకపోతే ఫిష్ మార్కెట్కి వెళ్తున్నారు, పబ్లిక్ ప్లేస్ కి వెళ్తున్నారు, పెళ్లిళ్ళకి వెళ్తున్నారు, పబ్బాలకు వెళ్తున్నారు, వారు గొడుగులు వేసుకుంటే గొడుగు సెంటర్ నుంచి దీని వరకు 2 గొడుగుల మధ్య దూరం 4 గొడుగులు ఉంటుంది. కాబట్టి బై డిఫాల్ట్ భౌతిక దూరం పాటించుకోవచ్చు. రెండవది, ఎదుటి నుంచి కానీ, పక్క నుంచి కానీ, విరుకు నుంచి కానీ, ఎడవ నుంచి కానీ ఎవరు తుమ్మినా దగ్గినా సరే ఈ గొడుగు క్లాత్ దాటి లోపలికి రాదు. కారణం ఏంటంటే ఈ గొడుగు క్లాత్ ఎక్ట్రోలిక్ యాసిడ్ తో ట్రీట్ చేయబడింది. ఈ విషయాన్ని నేను మన గవర్నర్ గారికి రాశాను, విశ్వభూషణ్ చంద్ర గారికి. వారు దాన్ని ఎక్నాలెడ్జ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దాన్ని ఫార్వర్డ్ చేశారు. ప్రధానమంత్రి రాశారు, నేను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వారికి పంపించాను, వారు ఎక్నాలెడ్జ్ చేశారు. కాబట్టి ప్రజలలో ఇప్పుడు వెంటనే మళ్ళీ మాట్లాడదాం సూర్యారావు గారు, మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇంకా చాలా వ్యాలిడ్ పాయింట్స్ మీరు మాట్లాడుతూ. ఒక్క నిమిషం. ఎస్ రవికుమార్ గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. సేఫ్ డిస్టెన్స్, సామాజిక దూరం అనకండి, సేఫ్ డిస్టెన్స్ అని చెప్పి సూర్యారావు గారు అంటున్నారు. కానీ ఆ సేఫ్ డిస్టెన్స్ పబ్బుల్లో క్లబ్బుల్లో ఉంటుందా? ఒక క్లోజ్డ్ రూమ్ లో చాలా దగ్గరగా అక్కడికి వెళ్లేదే మాస్కులు లేకుండా, లేదంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వాటిని ఇబ్బడి ముబ్బడిగా తెరిచేసేసి మీరు ఒక సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు పెట్టుకోండి, ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకోండి అంటే ప్రజా చైతన్యం కొరవడినప్పుడు ప్రభుత్వాల పాత్ర ఏ విధంగా ఉండాలి? మంచిగా చెప్తే వినకపోతే స్ట్రిక్ట్ గా చెప్పాల్సి వస్తుంది. సాముదాయ దండోపాయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఎవ్రీబడి ఈజ్ రియల్లీ అఫ్రైడ్, చాలా భయపడ్డారు కూడా. ఇప్పుడు ఆ భయం కొద్దిగా తగ్గిపోయింది. సో దాంతో ఏమైతుంది, కొంచెం విచ్చలవిడితనం ఎక్కువయ్యి శానిటైజేషన్ గిని, లేకపోతే ఈ పీపీ కిట్లు వేసుకోవటం గిని, ఐఎమ్ అబ్జర్వింగ్ ఇన్ ఈవెన్ ద డాక్టర్స్, అమాంగ్ ద డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ స్టాఫ్ బాగా తగ్గిపోయింది. సో దీంతో ఏమైతుంది, ఈ రోజు ఎవ్రీడే మేము ఒక కొన్ని నెంబర్ ఆఫ్ శాంపిల్స్ చేస్తుంటాము. ఆ శాంపిల్స్ లో ర్యాపిడ్ రైజ్ ఈ 5-6 రోజుల్లో చాలా రైజ్ అయిపోతుంది. సో ఇంతకుముందు 0, అసలు ఒక్కొక్క కేసు కూడా పాజిటివ్ వచ్చేది కాదు. టుడే ఈ రోజు యాక్చువల్లీ 5 కేసెస్ ఆర్ పాజిటివ్ టుడే. సో అందులో 3 డాక్టర్లు ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రైజ్ అవుతుంది అని చెప్తున్నా కూడా దిస్ వాయిస్, మనం చెప్తున్న వాయిస్ త్రూ మీడియా అవనివ్వండి, లేకపోతే త్రూ రేడియో అవనివ్వండి, కామన్ ప్రజలకి రీచ్ కావట్లేదు. సో ఒకసారి వాళ్ళకి రీచ్ అయినా కూడా మనల్ని ఏం చేస్తుంది. ఐ వెంట్ టు అదర్ స్టేట్ రీసెంట్లీ, మన ఇండియాలోనే వేరే స్టేట్కి వెళ్ళాను. నేను మాస్క్ పెట్టుకోకుండా జస్ట్ రోడ్ మీద నా డాటర్ని కలుద్దాం అనేసి నేను వెళ్తా ఉన్నాను. మార్నింగ్ 6 o'clock. అట్లీస్ట్ ఒక 10 members వాళ్ళు నన్ను పాయింట్అవుట్ చేసి ఏదో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు, సైకిల్ చేస్తున్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నది. సో వన్ జెంటిల్మెన్ స్టాప్ వచ్చి నా ముందు నేను నడుస్తుంటే ఆపి, మోటార్ సైకిల్ ఆపి, యూ విల్ ఫైండ్ 500 rupees ఇఫ్ యు ఆర్ నాట్ వేరింగ్ ద మాస్క్ అని నన్ను అట్లా నిలబెట్టి మాస్క్ వేసుకోమని బలవంతంగా, సివిలియన్ మామూలు అతను. సో అంత అవేర్నెస్ ఆ స్టేట్ లో ఉన్నది. సో మన దగ్గర ఏంది, ఇప్పుడు మాస్క్ వేసుకుంటే విచిత్రంగా చూస్తున్నారు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. గొట్టుగుప్పల సూర్యారావు నాకు కూడా తెలుసు, నేను కూడా 30 years బ్యాక్ ఆయన ఎస్టీడీ దాని మీద పనిచేస్తున్నప్పుడు చూసిన. ఆయన చాలా కమిటెడ్ వర్కర్. ఆయన ప్రజా చైతన్యం కోసం, హెచ్ఐవి దాని కోసం చాలా వర్క్ చేసిండు. ఇట్లానే ఈరోజు కరోనా కోసం కూడా వర్క్ చేస్తున్నాడు. సరే, ఆయన చెప్పిన స్టైల్ కొంతమందికి ఇష్టపడకపోవచ్చు, బట్ అందులో అయితే ఒక కంటెంట్ అయితే ఉన్నది. సీరియస్నెస్ తీసుకోవాలి అన్నది ఓన్లీ సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ లో మాత్రం చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా టుడే ఓన్లీ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్ అండ్ ఫాదర్ డైడ్
విత్ ద గ్యాప్ ఆఫ్ 2 days. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అడిగితే ఏమంటారు, కరోనా అంటే ఉడికిపోతున్నారు, బట్ మిగతా వాళ్ళకి మాత్రం మనం ఏం చేయలేదు అన్న ఫీలింగ్ ఉంది. సో వాట్ ఐ వాంట్ టు సే త్రూ ద మీడియా, ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్. మేము వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, లేకపోతే వచ్చిన మైల్డ్ గా ఉంటదంట, దీనివల్ల పెద్ద నష్టం లేదు అన్న ఫీలింగ్స్ పెట్టుకుని అందరికీ స్ప్రెడ్ చేయొద్దు. సో అని అదొక్కటే నేను చెప్పగలుగుతున్నాను. రవికుమార్ గారు మళ్ళీ మాట్లాడదామండి, మళ్ళీ మాట్లాడదాం. డాక్టర్ ముఖర్జీ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు ప్రస్తుతం. ఓకే సార్, యాక్చువల్లీ మనం ప్రతిరోజు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము కోవిడ్కి సంబంధించి, లేకపోతే ఈ న్యూస్ స్పైక్ గురించి. పబ్స్ ఓపెన్ చేసేసి, స్కూళ్లు మూసేసి, సమాజానికి ఎలాంటి అవసరం లేని వాటిని ఓపెన్ చేసి పెట్టడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాయి ప్రభుత్వాలు? రియల్లీ పెథటిక్ సిచ్యువేషన్ అండి. ఓకే, టు బి ఫ్రాంక్, డాక్టర్స్ కానీ ఓకే ప్రజలు కానీ చాలా సఫర్ అవుతున్నారు. సో దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు టేక్ ఏ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. అన్లెస్ వీ కాల్ ఫర్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్స్, అసలు హాస్పిటల్స్లో మాకు బెడ్స్ దొరకట్లేదు. సో కొంచెం సిక్ అయినారంటే ఇంకా పాపం వాళ్ళు పడే యాతన ఇంత అంత కాదు. సో ఎంత సఫర్ అవుతున్నారంటే, వస్తారు మా దగ్గరికి వస్తారు, మేము బెడ్ లేదంటాం, ఇంకో హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు, ఇంకో హాస్పిటల్ వెళ్తారు, ఎక్కడ చుడతారు? బెడ్ లేనా మనకైనా దొరుకుతాయి? ఈ రోజు డెవలప్మెంట్ ఒకటి మాట్లాడుకుందాం. సహజంగానే బెడ్ల కొరత అనేది వచ్చేస్తుంది, సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కానీ ఈ రోజు వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే, కొంచెం లైట్ గా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది వరకు ఏదైతే హోటల్స్ ఉన్నాయో ఆ హోటల్ రూమ్స్ ని బుక్ చేసుకుని అక్కడ ఒక డాక్టర్ ని పెట్టి ఆ డాక్టర్ మానిటర్ చేస్తారని. హోటల్ రూమ్ లో పెడితే ఆగుతారండి? అలా కాదండి, హోటల్ రూమ్ లో పెట్టినాం, ఫస్ట్ వేవ్ లో చాలా చక్కగా మేనేజ్ చేసినాం, లేదని చెప్పలేదు. అయితే వాట్ ఈస్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వేవ్ లో ఎంత ఉద్ధృతతో వచ్చిందో దానికి మించి అట్లీస్ట్ 2-fold కానీ 3-fold కానీ 4-fold కానీ నెంబర్ ఆఫ్ కేసు వచ్చే అవకాశం కనబడుతున్నది. అంతటి పొటెన్సీ మన దగ్గర లేదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఎందుకంటే 100 కేసులు వచ్చినప్పుడు దానిలో ఖచ్చితంగా 15 కేసులు ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తున్నది. ఆ 15 కేసుల్లో ఒక 5% ఆఫ్ కేసెస్, అంటే 15లో ఒక 5 కేసెస్, అంటే 1/3 ఆఫ్ అడ్మిటెడ్ కేసెస్ రిక్వైరింగ్ ఐసీయూ బెడ్స్. ఐసీయూ బెడ్స్లో చిన్న ఒక 4-5 లీటర్స్ ఆక్సిజన్ నుండి యాస్ఐఎస్ వెంటిలేటర్ వరకు అవసరమయ్యే అవకాశం కనబడుతున్నది. సో అంత మనకు లేదు. మనం గుర్తుందా, మనం ఫ్లాటనింగ్ ద కర్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ వేవ్కి సరిపోతుంది, సెకండ్ వేవ్కి సరిపోతుంది, దీని తర్వాత థర్డ్ వేవ్ అనేది కూడా ఉంది, దానికి కూడా ఈ సూక్తి ఖచ్చితంగా వర్తిస్తుంది. వీ హ్యావ్ టు ఫ్లాటన్ ద కర్వ్. కర్వ్ ఫ్లాటన్ చేయకపోతే మనకున్న రిసోర్సెస్ సరిపోవు అనేది గుర్తుపెట్టుకోవాలండి. రైట్. విజయభాస్కర్ గారు, మనం మాట్లాడుకున్నాము ప్రజా చైతన్యం కావాలి, కానీ ప్రజా చైతన్యం ఏ మేరకు ఉంటుంది? మీరు స్వీయ నియంత్రణ పాటించట్లేదంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు, మాస్కులు వేసుకోవటం లేదు. కానీ పబ్స్ ఏ రకమైనటువంటి డ్యామేజ్ చేస్తాయి, ఎంత విస్ఫోటనం చేస్తాయి అనేది మనకు మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగళూరు ఘటనలు కనపడుతున్నాయి. నిపుణులు హెచ్చరిస్తున్నారు 66,000 ఈ రోజు మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి బికాస్ ఆఫ్ పబ్స్, క్లబ్స్ ఓపెన్ చేయడం వల్లే. ఇంత ఎక్స్పీరియన్స్, ఇన్ని ఉదాహరణ మన కళ్ళ ముందుంటే ఎందుకు మనం ఇక్కడ బ్యాన్ చేయటం లేదు? అబ్సల్యూట్లీ బ్యాన్ ఒకటి వదిలేసి ప్రతి మనిషిలో ఒక మార్పు అంటూ రావాలి. భయం భక్తి అంటూ ఒక దేవుడి మీద ఉన్నంత భయం భక్తి కరోనా అంటే భయం భక్తి లేదు. కనబడని దేవుని గురించి ఇంత భయపడే వాళ్ళు కనబడే వైరస్ గురించి ఎందుకు కంగారు? చెప్పులు వేసుకోకుండా గుళ్ళోకి పోవద్దని ఒక డిక్టమ్ ఉంటుంది, దానివల్ల పాటిస్తారు. అదే మాస్క్ వేసుకోకుండా బయటికి వెళ్ళొద్దు అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా బేసిక్గా ప్రతి ఒక్కరు, ఈవెన్ హెల్త్ వర్కర్స్ కూడా కొంతమంది మానిటరింగ్ చేయట్లేదు. ఇది ఇగ్నోరెన్స్ అండి, ప్యూర్లీ ఇగ్నోరెన్స్. ఏముందిలే, కరోనా వచ్చిందిలే, పోయిందిలే, నాకు రాలేదు కదా, నాకు వచ్చినా కూడా నేను సీరియస్ కాలేదు కదా. ఈవెన్ మీరు నమ్మరు, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి. లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో ప్రతి కోవిడ్ పాజిటివ్ పేషెంట్ భయాందోళనలో లోనై సిమ్టమ్స్ లేకున్నా కూడా వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవాడు. ఈసారి విచిత్రం ఏంటంటే, ఈసారి మేము రోజు నేను నా హాస్పిటల్లో కూడా కనీసం ఒక 10-15 పాజిటివ్ కేసెస్ చూస్తే, ఆ 10-15 పాజిటివ్ కేసెస్ కూడా ఇళ్లలో పోయి ఐసోలేట్ అయ్యి ఆన్లైన్ మెడిసిన్స్ వాడుతున్నారు. దిస్ ఈస్ ద చేంజ్ బిట్వీన్ లాక్డౌన్ అండ్ టుడే. సో ఈ చేంజ్ ను కొంచెం
మనం ఆలోచించాలి. బట్ ఓవరాల్గా చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి కాబట్టి అడ్మిషన్స్ పెరిగినాయి, నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ బాగా పెరిగినాయి. సో సీరియస్ కేసెస్ బాగా టర్న్ అయినాయి. మొన్న ముంబై నుంచి, అంటే యూజువల్గా మనకేంటంటే మహారాష్ట్రకు తెలంగాణకు కొంత బంధం ఉంటుంది, బిజినెస్ పరంగా కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ వ్యక్తులు అటు నుంచి ఇటు వస్తూ ఉంటారు. సో మన వాళ్ళు అటు వెళ్ళి పనిచేయడం మళ్ళీ తిరిగి. మొన్న ముంబైలో ఎప్పుడైతే లాక్డౌన్ అని చెప్పారో, కొంచెం భయపెట్టించారో, అప్పుడు ఇమీడియట్లీ తెలంగాణ వాళ్ళు అంతా తెలంగాణకు రావడం, ఫంక్షన్స్ లో మమేకం అవడం తోటి ఈ SARS-CoV-2 కాకుండా కొత్త మ్యూటేషన్ వైరస్ కూడా బయటపడటం వల్ల విత్ ఇన్ 1-2 days లక్షణాలతోటే సీరియస్ అయిపోయి ఐసీయూలో అడ్మిట్ అవడం చేయడం జరుగుతుంది. ఇదివరకు ఇంత సీన్ లేకుండేది, కొంత టైం గ్యాప్ ఇచ్చేది. రైట్, దీని గురించి విజయ్ కుమార్ గారు యాజ్ ఏ పల్మనాలజిస్ట్ గా లాస్ట్ టైం కరోనా వేవ్ కి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే త్వరగా రెస్పిరేటరీ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది. ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితులు 3 రోజులకే వస్తున్నాయని నిజమంటారా? కొంతవరకు కరెక్ట్ అండి. ఓకే, చాలా మంది పేషెంట్స్ చూస్తున్నాం కదా. ఓకే, సడన్ గా అంతా బాగుంటారు. మనకు డెఫినెట్ గా ఫస్ట్ వేవ్ లో చూసినట్లయితే సెకండ్ వీక్ అనేది చాలా క్రూషియల్ ఇది ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ వేవ్ లోనే ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ అవడం కానీ, ఎక్స్రే సిటీ స్కాన్ లో మచ్చలు ఎక్కువ అవడం కానీ, సడన్ గా ఓవర్ నైట్ యూటర్న్ తిరగడం కానీ, ఇటువంటివి. అంటే స్మూత్ గా వెళ్తుంటాడు పేషెంట్, ఏదో కొద్ది జ్వరం అని అంటాడు. సో మళ్ళీ తెల్లవాత లేసే కొద్దికి సివియర్ అయి ఉంటుంది అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, సడన్ గా పడిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అండి. సో వేలల్లో కేసులు నమోదైనప్పుడే మనకు సరైనటువంటి హెల్త్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి. చాలా మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చేలోపే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు లక్షలకు చేరువవుతున్నాయి. అవును. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఒక్కటే అండి, ఇంతకుముందు మనం విజయభాస్కర్ గారు అన్నట్టుగా స్ట్రిక్ట్ సెల్ఫ్ డిసిప్లైన్. ఓకే, మనల్ని మనం కాపాడుకోకపోతే ఎవరు మనల్ని కాపాడలేరు అనేది ప్రజల్లో చైతన్యం రావాలి. ఖచ్చితంగా రియలైజ్ అయ్యి ఇప్పటికన్నా ఇంటి పట్టున ఉండాలి. సో బయటకు అనవసరం తిరగడం వల్ల ఏమొస్తున్నది? అనవసరమైన హెల్త్ కేర్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంతటి పాండమిక్ ని అంత ఈజీ కాదండి. అన్లెస్ వీఆర్ సెల్ఫ్ డిసిప్లైన్ వీ కెనాట్ కంట్రోల్ దిస్. ప్రతి ఒక్క పౌరుని యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే విజయ్ కుమార్ పరిస్థితి తీవ్రత వాళ్ళకి అర్థం కావడం లేదు. కరోనా ఉందంటే ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఒక 10 రోజుల నుంచి. కేసులు పెరుగుతుంటే ప్రతి ఒక్కరూ మాస్క్ లేని వాళ్ళని ప్రశ్నిస్తే కరోనా ఎక్కడుందని అంటున్నారు. ఊపిరాట్లేదంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నా ఉన్నారు. షాపింగ్ మాల్స్ లో మాస్కులు లేవు, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేవు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది పబ్బుల మీద, క్లబ్ల మీద. అసలు డిస్టెన్స్ కి అవకాశం లేని చోట సోషల్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది పబ్బుల్లో? సో వాటిని తెరిచిపెట్టేసి ఇబ్బడి ముబ్బడిగా కాలేజెస్ మూసేశారు. కాలేజెస్ మూసేయటం వల్ల యూత్ ఎక్కడికి వెళ్తుంది? పబ్కే వెళ్తుంది. అంటే ఏంటి దీని ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? గవర్నమెంట్ చక్కగా దీన్ని ఒక స్ట్రింజెంట్, మనకు ఆల్రెడీ ద అదర్ స్టేట్, మనకు నైబరింగ్ స్టేట్ లో సివియర్ గా జరుగుతున్నది కాబట్టి ఆ ఒత్తిడి మనకు, దాని నుండి మనం స్ఫూర్తి తీసుకొని మనం కూడా అటువంటి మెజర్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చెప్తే ప్రాబబ్లీ ఇంకొక అడుగు ముందుకేసి మళ్ళీ అప్పుడు చేసినట్టుగా మనకు గుర్తుపెట్టుకోండి 2 గోల్డెన్ పీరియడ్స్ మనకి ఎంటైర్ పాండమిక్ లో. ఫస్ట్ గోల్డెన్ పీరియడ్ ఈస్ మనకు ఫస్ట్ లాక్డౌన్, నేషనల్ వైడ్ లాక్డౌన్. కరెక్ట్ గా 1 year ముందు మనం లాక్డౌన్ లో ఉన్నాం. అది గోల్డెన్ పీరియడ్. ఆ రోజు కానీ కరెక్ట్ గా లాక్డౌన్ లేకుండా ఉనుంటే, అమలు చేయకుండా ఉనుంటే మనకు ఫస్ట్ వేవ్ లోనే కుప్పలు తెప్పలుగా చనిపోయి ఉంటారు. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ లాక్డౌన్ అనేది మనకి ఇప్పుడు వ్యాక్సినేషన్. ఓకే, సెకండ్ గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ ఛాన్సెస్ వ్యాక్సినేషన్. ఈ రోజుట్లో హెల్త్ కేర్ వర్కర్స్ ని చూస్తే 50% కూడా టర్న్ ఓవర్ లేదు వ్యాక్సినేషన్ కి. సో అలాగా కామన్ మ్యాన్ ముందుకు వచ్చి వ్యాక్సినేట్ చేసుకోవాలి. భయాందోళనలు చాలా ఉంటాయి, మేమందరూ వేసుకోలేదా? ధైర్యంగా ఒక అడుగు ముందుకు వచ్చి వేసుకుంటే అట్లీస్ట్ సివియారిటీ ఆఫ్ ఇల్నెస్, మనం ఏదైతే 100 మందిలో ఒక 5 మందికి ఐసీయూ అవసరం అవుతుందని అనుకుంటున్నామో అలా కాకుండా ఆ ఐసీయూ రిక్వైర్మెంట్ ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరందరూ వ్యాక్సినేషన్ చేసుకోండి. వ్యాక్సినేషన్ చేసుకున్నంత మాత్రాన మీకు కోవిడ్ రాదు అని లేదు. బట్ వచ్చినా కానీ, కోవిడ్ వచ్చినా కానీ సివియారిటీ తగ్గే అవకాశం ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోవాలండి. రైట్, సూర్యారావు గారు మీ దగ్గరికి వస్తున్నాను. కరోనా స్పైక్ ఇంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోందని తెలుసు. ప్రజల్లో కొంత లైటర్ వేలో వెళుతున్నారు, వాళ్ళు చాలా లైట్ తీసేసుకున్నారు. చాలా నిర్లక్ష్యం కనపడుతోంది. పబ్బులు, క్లబ్బులు ఓపెన్ చేస్తున్నారు. హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. ఏం చేస్తున్నారు? 48 గంటల్లో నివేదిక ఇవ్వమంది. కోవిడ్ ప్రోటోకాల్స్ సంబంధించి ఆంక్షలు ఎలా అమలు చేస్తున్నారనేది ఏంటి తక్షణ కర్తవ్యం ప్రభుత్వాలకు? మీరు ఏం సూచిస్తారు? ఇప్పుడు ఈ
ఒక 2 వీక్స్ పోయిన తర్వాత 2 వీక్స్ తర్వాత కరోనా విస్ఫోటనాన్ని మనం చూడబోతున్నాం. లాస్ట్ సెప్టెంబర్ చూసుకుంటే గనక 97,894 కేసులు, అంటే లాస్ట్ సెప్టెంబర్లో. ఈ రోజు ఏప్రిల్లో ఉన్నాం, ఈ రోజే 1,00,000 పై చిలుకున్నాయి. ఒక కరోనా విస్ఫోటనాన్ని చూడబోతున్నాము రాబోయే కాలంలో. ఇలాగే కొనసాగితే. యువర్ గుడ్ నేమ్ అండి? దేవి. దేవి గారు, ప్రభుత్వాలు ఏం చేస్తాయి పదే మనం ప్రశ్నించినప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పవర్టీనే మనం కంట్రోల్ చేయలేకపోయాం. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అంత మాత్రంగా ఉంది. ఈవేళ ఆరోగ్యముకి అట్ ద సేమ్ టైం ఆర్థిక సంక్షోభానికి మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద అగాధంలో ఉన్నవి అన్నమాట. ఒకవైపు ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆర్థిక సంక్షోభం చూసుకోవాలి. డాక్టర్ ముఖర్జీ గారు, డాక్టర్ రవికుమార్ గారు, తర్వాత డాక్టర్ విజయ్ కుమార్ గారు వారు చెప్పినటువంటి విశేషాలు విన్న తర్వాత ఈ ప్రజలలో చైతన్యం రానంత కాలం, హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవునంత కాలం, ప్రభుత్వాలు రాత్రి కరోనా గురించి లాక్డౌన్లు పెట్టినప్పుడు కూడా ఒక సిద్ధాంతం ప్రకారం అది అన్సైంటిఫిక్ అంటున్నారు. ఎందుకు అన్సైంటిఫిక్ అంటున్నారు? లాక్డౌన్ వల్ల వ్యక్తి ఎప్పుడైతే కరోనాకి ఏమాత్రం కూడా ఎక్స్పోజ్ కాడో వాడిలో హెర్డ్ ఇమ్యూనిటీ రాదు. కనీసం దేశంలో 80% హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు మాత్రమే, ఆ రోజు మాత్రమే మన భారతదేశం నుంచి కరోనాను మనం పారద్రోలగలము. దానికి నా ఉద్దేశం ప్రకారం కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది. ఇంకా ఈ వేళకి కూడా 6-7 కోట్ల మంది వ్యాక్సినేషన్ చేయించుకోలేదు. 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 6-7 కోట్ల మంది కూడా వ్యాక్సినేషన్ చేయించుకోలేదు. దానికి కారణం ఏంటి? ఒక రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంకో రోజు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇంకో రోజు ఒక ప్రజానాయకుడు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజన్ లో వేసేసారు. వ్యాక్సిన్ తీసుకుంటే ప్రమాదం అని ఒక న్యూస్ మీకు వైరల్ అవుతుంది. వ్యాక్సిన్ తీసుకుంటే చనిపోతున్నారని ఎవరు చెప్పారు ఇవి? అలాగే రెండోది, కంపెనీలకు ఉన్న అనెథికల్ పోటీ వల్ల ఓ కంపెనీ అంటది వాడు చేసిన వ్యాక్సిన్ మంచినీళ్ళు అంటుంది, ఓ కంపెనీ అంటది వీరు చేసిన వ్యాక్సిన్ ఏమో పనిచేయదంటది. ఇటువంటి అన్నెసరీగా ప్రజల్లో కన్ఫ్యూజన్ పెట్టినంత కాలం డాక్టర్లకు కూడా బాధ్యత ఉంది. ప్రతి డాక్టర్ కూడా ముఖ్యంగా కరోనా మీద మాట్లాడేటప్పుడు ఒకప్పుడు WHO ఏముంది? తుంపరుల ద్వారా గాలి ద్వారా వ్యాపించదన్నది. ఆ రోజుల్లో జనమందరూ బాగా విసులుబాటు తీసుకున్నారు. ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఈవేళ ఏం జరిగిందండి? పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్, తగ్గిపోయినటువంటి కోవిడ్ కేసులు కూడా ఈవేళ వారిలో 60% మంది థ్రాంబోసిస్ అనే ప్రాబ్లం గురవుతున్నారు. రక్తనాళాల్లో థ్రాంబోసిస్, బ్రెయిన్ లో థ్రాంబోసిస్, అలాగే ఫైబ్రోసిస్ ఆఫ్ ద లంగ్ ఒకవైపు ఉంటే ఒకవైపు కిడ్నీ ఫెయిల్యూర్స్. ఇవన్నీ కూడా ఈవేళ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేటువంటి ఒక పెద్ద ప్రమాదంలో మనం ఉన్నాం ఈవేళ. అందుకారణం చేత ప్రజల్ని చైతన్యపరిచినంత కాలం మనం బెడ్స్ పెట్టలేము. ఒకవేళ జబ్బు వస్తే ఎవరిని వారిని ఇంట్లోనే ఉండి ఐసోలేషన్ చేసి, మా ఆంధ్ర యూనివర్సిటీలో మన 400 మందికి కరోనా పాజిటివ్ వస్తే అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది? ఎవరిని ఆ రూమ్ లోనే పెట్టి ఐసోలేట్ చేశారు. ఎవరిని వారి ఇంట్లోనే పెట్టి ఐసోలేట్ చేయడం తప్ప మనం విపరీతంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే హాస్పిటల్స్ మనం చేయలేము. ఒకటి, ప్రభుత్వం తాలూకా ప్రధాన లక్ష్యం ఏమిటంటే హెల్త్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీబడి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ 16.1 ఆర్టికల్, ప్రభుత్వం షుడ్ ప్రొవైడ్ హెల్త్ ఫెసిలిటీస్ టు ఎవ్రీబడి. అంతేగాని ఒక్క ప్రభుత్వాలు చేసి అనుకోకుండా మనం కూడా ప్రభుత్వంతో భాగస్వామ్యమై కలిసి మనం పనిచేస్తున్నాడే మనం కరోనాను మనం పారద్రోలగలము. ఈ పబ్బుల నుండి, క్లబ్బుల నుండి, పాఠశాలల నుండి ఇవన్నీ కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఎస్, ప్రజలు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఇది ఒక పాండమిక్, ఒక వైరస్ తో మనం పోరాడుతున్నాము. దానికి మనం అలసిపోకుండా పోరాడాలి. ఇది దీర్ఘకాలికమైనటువంటి ఫైట్. కానీ అట్ ద సేమ్ టైం ఆర్థికమా లేకపోతే ఆరోగ్యం అన్నప్పుడు మొట్టమొదట పెద్దపీట వేయాల్సిన ఆరోగ్యానికే. ఎందుకంటే మనిషి బ్రతికుంటే ఏదైనా సాధించగలుగుతాడు, తిరిగి సంపాదించగలుగుతాడు. కానీ చిన్న చిన్న మినీ లాక్డౌన్స్ వేయొచ్చు కదా, నైట్ కర్ఫ్యూ విధించవచ్చు కదా. దేవి గారు, తప్పకుండా కర్ఫ్యూ విధించవచ్చు, తప్పకుండా ప్రజల్లో ఇంకా ఆంక్షలు వేయవచ్చు. దానికోసం మీడియా అలాగే చైతన్యపరిచి ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని
మనం కోరాలి, కోరి వారికి తెలియపరచాలి. తప్పకుండా ప్రభుత్వం ఇంకా చైతన్యవంతం కావాలి, ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. మీరు చెప్పింది నిజమే, తెలంగాణ గవర్నమెంట్ లో టెస్టులు చేయడం 10% ఉందని చెప్పి హైకోర్టు ముట్టుకాయలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వై షుడ్ హైకోర్ట్ క్రిటిసైజెస్ తెలంగాణ గవర్నమెంట్? తెలంగాణ గవర్నమెంట్ వారికి తెలియదా ఎంత శాతం టెస్టులు చేస్తున్నారో? కాబట్టి ప్రభుత్వాలు తప్పకుండా స్పందించాలి. దానికి మనందరం కూడా కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. రైట్. మనం రవికుమార్ గారితో మాట్లాడే ముందు ప్రస్తుతం తక్షణం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? కొన్ని చోట్ల మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగళూరు, కొన్ని చోట్ల కాస్మోపాలిటన్ సిటీస్ లో, మెట్రో సిటీస్ లో మినీ లాక్డౌన్స్ పెట్టారు, నైట్ లైఫ్ కర్ఫ్యూ పెట్టారు, పబ్లు, క్లబ్ల మీద ఆంక్షలు విధించారు. సో ఎందుకు తెలంగాణలో ఇంకా ఇబ్బడి ముబ్బడిగా పబ్బుల్ని, క్లబ్బుల్ని తెరిచిపెట్టి పాఠశాలలు మూసేసి ప్రజా ఆరోగ్యం మీద పెద్ద దెబ్బతీస్తోంది? వైరస్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. ఏం చేయాలి? ప్రభుత్వానికి మరిన్ని సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మేధావుల ద్వారా. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. కమింగ్ టు విజయభాస్కర్ గారు, ప్రభుత్వాల ఉదాసీనత లేదా ఈ స్థాయిలో స్ప్రెడ్ అవ్వడానికి అంటే ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధ విధి, ఎవ్వరూ కాదనరు, కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ ఇవి. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్ అండి. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ పోలీసింగ్ అన్నది మన ఇండియన్ కల్చర్లో తప్పదు. ఎందుకంటే ఎనీ స్ట్రింజెంట్ యాక్షన్ లేనిది మన వాళ్ళు రిస్ట్రిక్టెడ్ చేయరు. అది మెయిన్గా మన దగ్గర ఉన్న తప్పిదం అది. అదొకటైతే, రెండోది పబ్లిక్ హెల్త్ సిస్టంలో టెస్ట్, ట్రేసింగ్, ఐసోలేషన్ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు కనీసం ఆర్టీపీసీఆర్ చేయడానికి మీకు టైం పడుతుంది. ర్యాపిడ్ టెస్ట్లు అన్న చేసి ఐసోలేట్ చేయండి. అది చేయటంలో, అది చేయకపోవడం వల్ల ఏసిమ్టోమాటిక్ కేసెస్ ఇప్పుడు విపరీతంగా మహారాష్ట్రలో, ఐ నో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ కోవిడ్ ట్రీటింగ్ డాక్టర్ ఈజ్ సేయింగ్ దట్ మహారాష్ట్రలో ఇంత ర్యాంపెంట్ గా పెరగడానికి మెయిన్ కారణం ఏసిమ్టోమాటిక్ కేసెస్. ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది, గైడ్ లైన్స్ ఇచ్చింది. అలాగే ప్రధానమంత్రి మొన్న సమీక్ష చేసినప్పుడు కూడా రివ్యూ మీటింగ్ లో 3T ఫార్ములా పగడ్బందీగా అమలు చేయాలన్నారు. నో పొలిటీషియన్. తమిళనాడులో చూడండి, ఎక్కడ చూసినా లక్షల మంది ఒకరి మీద ఒకరు పడి పొలిటికల్ మీటింగ్. దట్ ఈస్ ద మెయిన్ రిసోర్స్. స్కూల్స్, కాలేజెస్ కాదు. అక్కడ కనీసం భయం చెప్పి పేరెంట్స్, టీచర్స్, లేకపోతే మేనేజ్మెంట్స్ ఎవరో ఒక మాట చెప్పి దూరంగా ఉండమంటారు. కానీ పొలిటికల్ మీటింగ్స్లలో ఎవరు దూరం ఉండమంటారు? మాస్క్ లేకుండా పొలిటికల్ మీటింగ్స్ వెళ్ళొద్దని చెప్పేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ అన్న రిస్ట్రిక్ట్ చేస్తున్నాడా? కొన్ని గవర్నమెంట్ ఏమన్నా కొన్ని, ఇప్పుడు పెళ్లిలకు 100 మంది అంటున్నారు, పొలిటికల్ మీటింగ్స్ మరి 100 మంది అన్న రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టట్లే గవర్నమెంట్? సో దేవుని దగ్గరికి పోతే చెప్పులు వేసుకోని వాళ్ళు ఇప్పుడు మీరు కరోనా వల్ల డేంజర్ ఉందని చెప్పి మాస్క్ వేసుకోవడం కూడా మర్చిపోతున్నారు. ₹2 మాస్క్ కొనుక్కోవడం కష్టం కాదు. అంతే కష్టం అనుకుంటే ఇంట్లో ఉన్న పాత గుడ్డలు కూడా కట్ చేసి మాస్క్ లాగా చేసుకోవచ్చు, అంతగా ఫైనాన్షియల్గా పూర్ ఉంటే. బట్ అసలు విచిత్రం ఏంటంటే బేసిక్ కేర్ అన్నది మనుషులలో ఆ భయం కానీ భక్తి కానీ లేకపోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. మనకు ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ కనీసం ఒక 40% అవుతే గానీ మనకు హర్డ్ ఇమ్యూనిటీ రాదు. తద్వారా మన కమ్యూనిటీ కానీ మన ప్రజల్ని మనం కాపాడుకోలేము. ఇది మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ ముందు స్టెప్ గా తీసుకొని ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్ పెంచుకొని వీలైనంత వరకు అబోవ్ 14 ఏజ్ ఉన్న, అంటే పిల్లలలో మనం తక్కువ ఇన్ఫెక్షన్ రేట్ చూస్తున్నాం, కాంప్లికేషన్స్ తక్కువ చూస్తున్నాం కాబట్టి అబోవ్ 14 ఏజ్ వాళ్ళ కంప్లీట్ మనం ఇమ్యునైజేషన్ చేయగలిగితే కనీసం 40% పాపులేషన్కి డెఫినెట్లీ మనకు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి మనం ఎక్కడైనా ఒక దగ్గర మనం బ్రేక్ చేయొచ్చు, చైన్ బ్రేక్ చేయొచ్చు. తద్వారా మన ప్రజలు మనం కాపాడుకునే అవకాశం. ఇది సెకండరీ అండి. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకం సాగుతోంది, యుద్ధ ప్రాతిపదికన జరగాల్సింది. కేసులు పెరుగుతున్న స్థాయిలో వ్యాక్సినేషన్ జరగట్లా. కానీ ఇన్స్టెంట్ గా ఇప్పుడు చేయాల్సిన పని, ప్రభుత్వాల ముందున్నటువంటి ఒకే ఒక్క పని, క్లబ్బులు, పబ్బులు మూసేయడం లేదా నైట్ లాక్డౌన్ వేయడం, నైట్ లైఫ్ ని బ్యాన్ చేయడం. ఏంటి ఇబ్బంది చేయడానికి? ప్రాబబ్లీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమో అండి, అంటే నాన్ ఎసెన్షియల్ సర్వీస్. అబ్సల్యూట్లీ, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఓకే, రైట్. అటు సైడ్ గవర్నమెంటే వైన్ షాప్స్ ఓపెన్ చేసిందండి, ప్రైవేట్ క్లబ్స్ గురించి కాదు. గవర్నమెంట్ హిమ్సెల్ఫ్ దే హావ్ స్టార్టెడ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లాక్డౌన్ ఎత్తేక ముందు వైన్స్ ఓపెన్ చేసింది వాళ్ళే కదా. అక్కడ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ద మిస్టేక్. గవర్నమెంట్ పెద్ద తప్పిదం చేసింది కాబట్టి వైన్స్ ముందట వేల కొద్ది లైన్లు కట్టేసి వితౌట్ డిస్టెన్స్ గానీ మాస్కులు ధరించకుండా అక్కడే ఇన్ఫెక్షన్ రేట్ స్ప్రెడ్ అవుతుంది. సరే అండి, ఎకనామికల్ గా స్లో డౌన్ అవుతున్నాం. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కోసం మీరు చెయ్యండి, ఆదాయం కోసం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెట్టుకోండి. నైట్ ఎందుకు ఓపెన్ చేసి పెట్టుకోవడం? ఒకటండి, ఇక్కడ ఇంత పెద్ద పాండమిక్ లో ఐ రిపీట్ ఇంత పెద్ద పాండమిక్ లో టోటల్ గా కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని మనం చెప్పుకోండి.
మనిషి యొక్క నైజం ఏంటంటే అండి, ఎంతకాలం నువ్వు సప్రెస్ చేస్తావో ఆ సప్రెషన్ నుండి బయటకు వచ్చినప్పుడు ఇంకా బౌన్స్ అయ్యి వస్తాడు. దట్ ఈస్ మనస్తత్వం. Yes. ఓకే, దానికి ఏదో పెద్ద సైన్స్ అవసరం లేదు. ఓకే, ఎప్పుడైతే నువ్వు సప్రెస్ చేస్తున్నావో అప్పుడు వాడు ఇంకా ఎస్ నాకు పాండమిక్ అయిపోయింది అనే ఉద్దేశంతో బయట తిరుగుతున్నారు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్లైటన్ దెమ్ అండ్ దెన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆర్ ఇన్ ప్లేస్. ఎప్పుడైతే స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉంటాయో, జస్ట్ 1 year బ్యాక్ రీక్యాప్ అయ్యండి. 1 year బ్యాక్ లో పోలీసులు కొట్టడం చూస్తున్నాం, అవునా? Yes. రైట్, కంట్రోల్ చేయడానికి. అవును. వై కాంట్ వుడ్ డూ దట్? అవునా? సో పబ్లిక్ కి పర్మిషన్ తీసేసి ఒకవేళ అట్టైనా గ్యాదరింగ్ అయిన వాళ్ళని ఎస్ అవసరమైతే లాఠీ చేయాలి. ఎన్ని లక్షల కేసులు రాబోతున్నాయి అనేది మనం భయం పెట్టుకున్నాం అంటే, ఆ లక్షల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు అనేది ఒక్కసారి ఊహించుకుంటే ఆ పని చేయం అనేది ఒక సిటిజన్ గా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసుకొని వాళ్ళు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాల్సిన టైం ఇదండి. అంటే ఎంత దురదృష్టకరమైన, ఎంత బ్యాడ్ థింగ్ అంటే, నైట్ అర్ధరాత్రి సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఏరియాలో, పబ్బులు ఉన్న ఏరియాలో. అంటే ఏ స్థాయిలో వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అందరూ స్వీయ నియంత్రణలో ఉండాలి, పాటించాలి అని అంటున్నారు. కానీ ఆ రకంగా ఏ విధంగా కంట్రోల్ చేసినట్టు? కంట్రోల్ చేసే విధానం ఇదేనా? కాదు, అబ్సల్యూట్లీ కాదు. రైట్, సూర్యారావు గారు. సూర్యారావు గారు చెప్పండి. ఎస్, కట్టడి చేసేటువంటి విధానం ఇదేనా? ఇలా చేస్తే మనం ఒక 2 weeks తర్వాత ఏ స్థాయిలో కేసులు చూస్తాం? హాస్పిటల్లో బెడ్లు ఉండవు, ఇప్పటికే నర్సుల కొరత ఉంది, ఆక్సిజన్ ఉండదు, తర్వాత సిటీ స్కాన్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇటలీ లాంటి ఎక్స్పీరియన్సెస్ మన కళ్ల ముందున్నా, పక్కన మహారాష్ట్రలో 66,000 కేసులు నమోదవుతున్నా, 6 రాష్ట్రాలు చాలా పీక్ స్టేజ్ లో ఉన్నాయన్నా, కళ్ళు తెరవకపోతే ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో దేవి గారు, ఎస్, ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ ఎవరైనా కంటిన్యూ చేయండి. సూర్యారావు గారు వినిపిస్తోంది. టీవీ వాల్యూమ్ ఒకసారి మ్యూట్ చేస్తే. ఇటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ ఎవరైనా పిల్లు వేయాలండి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిల్లు వేయాలి. పిల్లు వేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసి మొత్తం అన్ని గవర్నమెంట్లు కూడా రాత్రిపూట క్లబ్లు మూసేయాలి. ఈ దేశంలో కోర్టులు చెప్తే తప్ప ఏ ముఖ్యమంత్రి వినరు. ఈ దేశంలో కోర్టులు చెప్తే తప్ప ఏ ప్రభుత్వాలు వినవు. ఆల్రెడీ హైకోర్టు ప్రశ్నించింది. ఆ ప్రశ్నించినప్పుడు కూడా మీ బోర్డు గాలో మా బోర్డు గాలమో బిల్లు వేయాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి హైకోర్టు ద్వారా ఆదేశాలు పెంచాలి. ఏంటని? రాత్రిపూట క్లబ్బులు ఓపెన్ చేయకూడదు, రాత్రిపూట క్లబ్బులు ఓపెన్ చేయకూడదు, అన్ని క్లోజ్ చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ కరోనాతో దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో 30 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా ఈవేళ 68% కేసులు పెరిగాయంట. 68%, 69% మరణాలు పెరిగాయి. తర్వాత రికవరీ రేటు మనకి గత నెలలో 99.4 ఉంటే ఈవేళ రికవరీ రేట్ ఏమో 91.4 పడిపోయింది. అంటే ఎంత దారుణ పరిస్థితులు వస్తున్నాయో మనం చూసి కూడా ప్రభుత్వం చెల్లించకపోతే పబ్లిక్ లిటిగేషన్ బిల్ వేసి హైకోర్టు చేత బొట్టుకాయ పెట్టిస్తే తప్ప ఈ దేశంలో ముఖ్యంగా ప్రజలు అలాంటి వారే, ప్రభుత్వాలు అలాంటివే. ప్రభుత్వాలకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలి. ప్రజలకు కూడా మీరు మాస్క్ వేయకపోతే మీరు తప్పకుండా మాస్క్ వేసుకోవాలి. మాస్క్ వేయకపోతే మహారాష్ట్ర గవర్నమెంట్ 20 కోట్లు ఫైన్ సంపాదించిందంట. 20 కోట్లు ఫైన్. ఇంకేం చెప్తాం మనం? కాబట్టి ఇది పదే దెర్ ఇస్ ఎ రూల్ ఇన్ పబ్లిక్ హెల్త్. అదేంటంటే ఫస్ట్ అవేర్నెస్, సెకండ్ బిహేవియర్ మోడిఫికేషన్, థర్డ్ ఇంప్లిమెంటేషన్. అవగాహన వచ్చి సరిపోదండి. సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుంది, దట్ వోంట్ ప్రివెంట్ హిమ్ నాట్ టు స్మోక్ సిగరెట్స్. సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుంది అన్నటువంటి అవగాహనని బిహేవియర్ మోడిఫికేషన్ అంటే ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. ప్రవర్తన మార్పు ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని. అలాగే కరోనా గురించి మనం ఎంత SMS చెప్తున్నప్పటికీ శానిటైజేషన్, మాస్క్,
సేఫ్ డిస్టెన్స్, వ్యాక్సినేషన్, ప్రజల్లో బిహేవియర్ మోడిఫికేషన్ రావాలి. అందుకు కొంత టైం పడుతుంది. ఈ లోపల ప్రభుత్వాలని మనము కోర్టుల ద్వారా మాత్రమే ఏదైనా మార్పు తెప్పించాలని, కానీ మనందరం వెళ్ళి రాత్రి పగలు మనం సెక్రటరీ ముందు కూర్చుని ధర్నా చేసిన మార్పులు రావండి. ఈ దేశంలో నేను 30 ఏళ్ళుగా చూస్తున్నాను. ఈ దేశంలో పబ్లిక్ హెల్త్ అంటే ఎవరికి కూడా పట్టదు. హెల్త్ బడ్జెట్ చూస్తే మన భారతదేశంలో మన పొరుగు శ్రీలంక కంటే తక్కువ హెల్త్ బడ్జెట్ మంది. ఈ సంవత్సరం ఏదో ఆర్థిక మంత్రి గారు కాస్త ఊరట కలిగించారు తప్ప ఎప్పుడు మన బడ్జెట్ తక్కువే. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిరక్షరాస్యత, ఉదాసీనత, తర్వాత ఏమో రాజకీయ నాయకుల తాలూకా వారి యొక్క అధికారముతో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి ప్రవర్తన. రైట్ సూర్యారావు గారు, మనం ఎంత మాట్లాడుకున్నా ఖచ్చితంగా ఉదాసీనత కనపడుతోంది. ప్రజల్లో నిర్లక్ష్యమే కాదు, ప్రభుత్వాల ఉదాసీనత తోడైంది వైరస్ స్ప్రెడ్ ఎక్కువగా అవడానికి, ఇంత స్పీడ్ అవడానికి. రవికుమార్ గారు, మనం ఇప్పుడు చేయాల్సింది, ప్రభుత్వానికి మీరు సూచించాల్సింది, ఖచ్చితంగా చేతులు కారాక ఆకులు పట్టుకుంటే కుదరదు. ఇంకా 2 వీక్స్ తర్వాత వైరస్ స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత, కేసులు పెరిగిన తర్వాత మనము మొత్తుకుంటే కుదరదు. ఏం చేయాలి ఇప్పుడు? తక్షణం నైట్ లైఫ్ ని బ్యాన్ చేయాలి, పబ్లు క్లబ్లు మూసేయాలి, ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్స్ పగడ్బందీగా అమలు చేస్తేనే కట్టడి చేయగలం. మీరేం చెప్తారు? ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే ఇంతమంది పర్సెంటేజ్, ఒక 10% ఆఫ్ పీపుల్ ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించేసేయండి. దిస్ ఇస్ వన్ టైర్. సెకండ్ టైర్ ఏంటంటే దీస్ పేషెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అడ్మిషన్. ఒక 5% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అడ్మిషన్. సో వీళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి ఫెసిలిటీ క్రియేట్ చేస్తుంది. అండ్ లాస్ట్లీ less than 5% or 3% of the patients, they require intensive care units. ఇంటెన్సివ్ కేర్ అంటే వెంటిలేటర్స్ గిని, ఆక్సిజన్ గిని కావాల్సిన యూనిట్స్ కావాలి. సో ఈ సిస్టమ్ లో ఏ కంట్రీ అయినా వాళ్ళ హెల్త్ పేషెంట్ కేర్ గురించి డిజైన్ చేసుకుంటుంది. సడన్ గా ఒక్క నైట్ లోనో లేకపోతే ఒక 1 వీక్ లోనో 10% ఎక్స్పెక్టెడ్ దానికంటే డబుల్ ఇంటెన్సివ్ కేర్ పేషెంట్స్ వచ్చేస్తే ఏ కంట్రీ కూడా ఆ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ ఒక ఓవర్ నైట్ ఇంక్రీజ్ చేయలేదు. ఎందుకోసమంటే అన్ని వెంటిలేటర్లు గిని, అంత మ్యాన్ పవర్ గిని, నర్సెస్ గిని, డాక్టర్స్ గిని, ఆక్సిజన్ గిని ఇవన్నీ రాత్రి ప్రొవైడ్ చేయలేదు. సో చేసినా కూడా క్వాలిటీ కొద్దిగా తగ్గిపోతుంది. సో అందుకోసం ఇవి చెప్తున్న ఎస్టర్డే నైట్ ఓన్లీ వన్ ఆఫ్ ద డాక్టర్ ఇస్ నాట్ వెల్. సో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా ఇది ఎగ్జాంపుల్స్ ఎందుకోసం అంటే అవేర్నెస్ కోసం ఇవ్వటం తప్పితే ఏదో కించపరచడానికి కోసం కాదు. సడన్లీ డాక్టర్ కి నైట్ లో 12 o'clock షిఫ్ట్ చేయడానికి డ్రైవర్ లేడు, ఎవ్వరు లేరు. సో క్యాబ్ బుక్ చేసి క్యాబ్ లో నుంచి ఒక హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్ కి నిజామ్స్ లో తీసుకెళ్తే ఇంటెన్సివ్ కేర్ ఇస్ ఫుల్. So, sir, using our good office and all, somehow we could able to get a sharing room లో ఆక్సిజన్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కి సమ్ డ్రగ్స్ స్టార్ట్ చేసేటప్పటికి పేషెంట్ ఈస్ స్లైట్లీ ఇంప్రూవ్డ్ అండ్ నౌ ద పేషెంట్ ఈస్ డూయింగ్ వెల్, డాక్టర్ ఈస్ డూయింగ్ వెల్. సో వాట్ ఐ వాంట్ టు సే, దిస్ ఈస్ ఫర్ ద హెల్త్ కేర్ వర్కర్ హూ ఇస్ ఎ డాక్టర్. నార్మల్ పర్సన్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంటెన్సివ్ కేర్ లో అడ్మిట్ చేయాలంటే దే హ్యావ్ టు షెల్ డౌన్ లాట్ ఆఫ్ మనీ. ప్రైవేట్ దాంట్లో, గవర్నమెంట్ దాంట్లో ప్లేసులు ఉండవు. ఎందుకోసం అంటే వీఆర్ ఆల్రెడీ ది కంట్రీ డిజైన్ చేసిన దానికంటే ఎక్కువ మంది సడన్ గా కాప్ లాగా వచ్చి మీద పడితే ఎవరు చేయలేరు. సో ఈ సిస్టమ్ ని అర్థం చేసుకోవాల్సినది మామూలు సామాన్యులు కూడా అర్థం చేసుకోవాలి. 10 బస్సెస్ తిరుగుతున్నాయంటే 10 బస్సెస్ ఇంటూ 50 100 మెంబర్స్ వెళ్తారు. అంతేగాని ఒక్కసారిగా 1000 మెంబర్స్ ని తీసుకొచ్చి 2 బస్సుల్లోనే తీసుకుని పోమంటే తీసుకుపోలేరు. మహా అయితే ఒక బస్సు ఎక్స్ట్రా ఇస్తారు, 2 బస్సులు ఎక్స్ట్రా ఇస్తారు. కానీ 1000 మెంబర్స్ కోసం చేయాలంటే యూ రిక్వైర్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్. సో దీస్ థింగ్స్ మామూలు సామాన్యం ప్రజలకి అంటే మీరే చెప్పాల్సి వస్తుంది, మా ద్వారా చెప్పించాల్సి వస్తుంది, ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పాల్సి వస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడటం కంటే దట్ ఇస్ అనదర్ మొండి ధైర్యం ఆర్గ్యుమెంట్. వ్యాక్సిన్ ఇస్తే కింద పడిపోతారంట, వ్యాక్సిన్ ఇస్తే తలనొప్పి వస్తుందంట, ఇవి పిచ్చి ఆర్గ్యుమెంట్స్. అరే డాక్టర్లు అందరూ వేసుకుని ఉన్నారు,
నర్సెస్ అందరూ వేసుకుని ఉన్నారు, హెల్త్ కేర్ వర్కర్స్, హెల్త్ టేక్ కేరింగ్ ఎవరైతే వీళ్ళందరూ వేసుకుని ఉన్నారు. ఇఫ్ యూ కంపేర్ ఒక 1,00,000 మంది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని కంపేర్ చేయండి, 1,00,000 మంది మామూలుగా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కంపేర్ చేయండి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ద మోర్టాలిటీ ఆర్ మార్బిడిటీ ఈజ్ వెరీ వెరీ లెస్ ఆర్ నెగ్లిజిబుల్. అదే వ్యాక్సిన్ తీసుకోకుండా విచ్చలవిడిగా ఉన్న వాళ్ళకి కరోనా వచ్చిన తర్వాత దేర్ మోర్టాలిటీ ఆర్ మార్బిడిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. అంటే డెత్ రేట్ పెరిగిపోతుంది, లేకపోతే లంగ్ లో పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. మన విజయభాస్కర్ చెప్పినట్లుగా సో మల్టీ సిస్టమ్ ఫెయిల్యూర్ అంటారు. సో ఈ మల్టీ సిస్టమ్ లో ఏదో ఒక సిస్టమ్ పాడైపోతుంది. అప్పుడు ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ బర్డెన్ టు హిమ్ if he is not taking care about his health. Not only it is a burden to him, it is the burden to his family. Indirectly, their income will come down. It is a burden to the society also. So, ఇది మీరు చెప్పాల్సిందే. సో గవర్నమెంట్ అంటారా, గవర్నమెంట్ పాలసీస్ వాళ్ళకు ఉంటాయి, అడ్వైజర్స్ ఉంటారు. సో వాళ్ళు గవర్నమెంట్ రెగ్యులర్ గా మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది, ఐఎంఏతో కండక్ట్ చేస్తుంది, గవర్నమెంట్ ఈ ఇన్పుట్ ఇచ్చి వాళ్ళ డిస్కస్ చేస్తుంది. అట్లీస్ట్ దే విల్ టేక్ అడిక్వేట్ స్టెప్స్. So depends on the situation too. They are tightening actually. Right. Finally conclude చేసేటప్పుడు హాఫ్ మినిట్ బ్రీఫ్ గా చెప్పండి. ప్రజారోగ్యం రీత్యా కొన్ని కఠినమైన ఆంక్షలు అమలు చేయాలి, పబ్లు క్లబ్లు నైట్ లైఫ్ బ్యాన్ చేస్తే వచ్చే నష్టం ఏంటి, ప్రభుత్వానికి హాఫ్ మినిట్ లో ఏదైనా చెప్పండి సజెషన్. No, I only recommend it should be banned. ఎందుకంటే దానికి లగ్జరీ, దట్ ఈస్ నాట్ ఎసెన్షియల్. ఇప్పుడు ఎసెన్షియల్ అంటే ఇప్పుడు ఎవరినైనా ఖచ్చితంగా షాప్కి వెళ్ళి కొనుక్కుంటేనే కానీ ఏ రోజు తిండి తినలేము అనుకున్నది ఎసెన్షియల్. సో క్లబ్కి వెళ్ళటం ఈజ్ నాట్ ఎసెన్షియల్, సినిమాకి వెళ్ళటం ఈజ్ నాట్ ఎసెన్షియల్. సో దీస్ థింగ్స్ దిస్ ఇస్ కమ్స్ అండర్ ద లగ్జరీ. సో దిస్ షుడ్ నాట్ బి ఇఫ్ యు ఆస్క్ మై పర్సనల్. విజయభాస్కర్ గారు హాఫ్ మినిట్ జస్ట్. అబ్సల్యూట్లీ రైట్ అండి. పబ్లిక్ ఎక్కడైతే సోషలైజ్ అయ్యి గుమిగూడి ఒకరిని మీద ఒకరు పడే ఏ కార్యక్రమం కానీ, అది పబ్బే అనుకోండి, క్లబ్బే అనుకోండి, లేకపోతే పొలిటికల్ మీటింగ్ అనుకోండి, ఆర్ ఎనీ అదర్ మ్యారేజెస్ ఏదైనా కానీ రిస్ట్రిక్ట్ చేయకపోతే మాత్రం మనం రేపు విస్ఫోటం దగ్గరలోనే పెద్ద విస్ఫోటం ఉంటుంది. తప్పకుండా అది కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, గవర్నమెంట్ అండ్ పోలీసింగ్ అండి. వాళ్ళు చేస్తే కానీ సో డెఫినెట్ గా అయితే మాత్రం ఈ నాన్ ఎసెన్షియల్ థింగ్స్ ఖచ్చితంగా బ్యాన్ చేయాలని గవర్నమెంట్ ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళు బ్యాన్ చేసేదాని వల్ల ప్రాబబ్లీ ఇమాజిన్ ఓ 10 కోట్ల నష్టం వచ్చిందని అనుకోండి. అలా కాకుండా బ్యాన్ చేయకపోతే 100 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ప్రాణ నష్టం జరుగుతుందో దాన్ని ఎవరు కూడా డబ్బుతో పోల్చలేము. సో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద హై టైమ్ అని చెప్పొచ్చండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు, విజయ్ కుమార్ గారు, సూర్యారావు గారు అండ్ రవికుమార్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. ప్రస్తుతం ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటే, కరోనాను కంట్రోల్ చేయాలంటే కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సిందే. ప్రజలు లైటర్ వేలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాన్ ఎసెన్షియల్ ఏవైతే ఉంటాయో పబ్బులు క్లబ్బులు మూసివేయాల్సిన అవసరం ఉంది, నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం ఉంది, నైట్ లైఫ్ ను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలం. మూసేసేంత వరకు కూడా ఎన్టీవీ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి ఎన్టీవీ. ఇది స్పెషల్ లైవ్.